సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. మనం భగవద్గీత 199వ క్లాస్లో ఉన్నాం. ఈ క్లాసు ప్రత్యేకించి ఆత్మ అకర్త అభోక్త అనే అంశాన్ని విశ్లేషిద్దాము. భగవద్గీత శంకర భాష్యంలో శంకరాచార్యుల వారు పూర్వపక్షితో వాదోపవాదాలు జరిపి ఆత్మ ఎలా అకర్త అభోక్త అవుతుందో నిరూపించుకొస్తారు. అది మనం వీలున్నంత టూకీగా సంగ్రహంగా చూద్దాము. ముందు ఈ విషయం చూసే ముందు మనం కొంత స్పేడ్ వర్క్ చేసుకోవాలి. భగవద్గీతలో 18వ అధ్యాయం ఉపసంహార అధ్యాయం అని అంతకుముందు చెప్పినవన్నీ మళ్ళీ కృష్ణ పరమాత్మ వాటిని సంగ్రహంగా చెప్తున్నాడని చూసాం. జ్ఞానయోగం గురించి శ్లోకాలు 13 నుంచి 17లో చెప్తాడు. ఇందులో కృష్ణ పరమాత్మ నొక్కి వక్కానించదలుచుకున్నది ఆత్మ అకర్త భోక్త. ఆత్మ అకర్త భోక్త అని ప్రత్యేకించి చెప్పకుండా అనాత్మ మాత్రమే కర్మ చేస్తుంది అని చెప్తాడు. అనాత్మ మాత్రమే కర్మ చేస్తుంది అంటే చెప్పకనే చెప్పినట్టు అవుతుంది ఆత్మ అకర్త భోక్త అని. ఏ అనాత్మ చేస్తుంది అంటే పంచ అంగాలు తీసుకున్నాడు కృష్ణ పరమాత్మ. అవి అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం. 5వది ఆనందమయ కోసం చెప్పకుండా దైవం చెప్పాడు. ఎందుకంటే ఆనందమయ కోసం కారణ శరీరానికి చెందినది, అక్కడ ఏ కర్మ ఉండదు. అది కాక మన శరీరంలో ఉన్న అన్ని అంగాలకు అధిష్టాన దేవతలు ఉంటారు. ఆ అధిష్టాన దేవతలందరికీ అధిష్టాన దేవత హిరణ్యగర్భ. అందువల్ల ఈ 5 కర్మ చేస్తాయి అని కృష్ణ పరమాత్మ చెప్పాడు. ఆ శ్లోకాలు ఒకసారి చూద్దాం. శరీర వాంగ్మనోభిర్యత్ కర్మ ప్రారభతే నరః న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః. మనిషి చేసే ఏ కర్మని తీసుకున్నా, ఏ కోణంలో చూసినా, అంటే కాయిక వాచిక మానసిక కర్మలుగా చూసినా లేదా ధార్మిక అధార్మిక కర్మలుగా చూసినా కూడా ఆ కర్మలు చేసేది పంచైతే తస్య హేతవః అన్నాడు. అంటే ఈ పంచ అంగాలు మాత్రమే ఆ కర్మలు చేయడానికి కారణం అని చెప్పాడు. ఆ పంచ అంగాలు మళ్ళీ ఒకసారి చూస్తే అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, దైవం. దాని తర్వాత 16వ శ్లోకంలో, ఈ శ్లోకం మనకి ఈ వాదనకి ఆధారం, అందువల్ల 16వ శ్లోకాన్ని చూద్దాం. తత్రైవం సతి కర్తారం ఆత్మానం కేవలం తు యః పశ్యత్యకృత బుద్ధిత్వాత్ నస పశ్యతి దుర్మతిః. ముందు ఈ శ్లోకం అర్థం మనం ముందు క్లాస్లో ఎలా చూసామో చూద్దాము. దుర్మతిః అంటే అజ్ఞాని. మనమంతా ఆత్మ అనాత్మల మేలు కలయికలం. అజ్ఞానికి కూడా ఆత్మ అనాత్మ ఉంటుంది. కానీ అజ్ఞానికి జ్ఞానికి భేదం ఏమిటి అంటే అజ్ఞానికి అసలు ఆత్మ అనేది ఒకటి ఉందనే తెలియదు. తాను అహంకారం అనుకుంటాడు, అహంకారమే పనిచేస్తోంది, అందువల్ల తనే కర్త అని అనుకుంటాడు. అందువల్ల అజ్ఞానిని దుర్మతి అని తిడుతున్నాడు కృష్ణ పరమాత్మ. దుర్మతి అంటే అజ్ఞాని. అతనికి తనేమిటో తన గురించిన సరైన అవగాహన లేకపోవటం వల్ల తను అన్నమయ కోసమని, ప్రాణమయ కోసమని వీటితో అనుబంధం పెంచుకుంటాడు. అందువల్ల దుర్మతి అంటే అజ్ఞాన అధ్యాసయుక్త మతి, అజ్ఞానంతో కూడిన పొరపాటుతో కలిగిన మనసు అని అర్థం. దీనినే మాండుక్యంలో అగ్రహణం, అన్యదాగ్రహణం అంటారు. తన స్వరూపం ఆత్మ అని తెలియకపోవటం అగ్రహణం, తను అనాత్మ అని అనుకోవటం అన్యదాగ్రహణం. నా పశ్యతి, అందువల్ల అతను సరిగా చూడడు, తనను తాను తప్పుగా చూసుకుంటాడు.
కేవలం ఆత్మానం. మనం కేవలం అర్థం ఎలా చూసాము అంటే, కేవలం అంటే తెలుగులో వచ్చే కేవలమైన వస్తువు అని కాదు. అక్కడ కేవలమైన అంటే తక్కువ చేసినట్టు వస్తుంది. సంస్కృతంలో కేవలం అంటే శుద్ధం. శుద్ధం అంటే కర్తృత్వ భోక్తృత్వ రహితం. అంటే కర్తృత్వం భోక్తృత్వం అనే మలినాలు అంటనే శుద్ధ ఆత్మ. కానీ తత్ర ఏవం సతి, సత్యం ఇది అయినప్పటికీ కూడా, అంటే తను ఆత్మ, తను అకర్త భోక్త అనే సత్యం తెలియక కర్తారం పశ్యతి, అజ్ఞాని తనను తాను కర్తగా భావిస్తాడు. ఎందుకు? అకృత బుద్ధిత్వాత్, అతను శాస్త్రం అధ్యయనం చేయకపోవటం వల్ల అలా పొరపాటు పడతాడు అని మనం ఈ శ్లోకం యొక్క అర్థం చూసాం. కానీ ఇక్కడ శంకరాచార్యుల వారు పూర్వపక్షితో వాదోపవాదాలు జరుపుతారు. పూర్వపక్షి అంటే పక్షి కాదు, వేద పూర్వ భాగాన్ని ఆధారంగా చేసుకుని వాదించేవారు. పూర్వపక్షపు వాదన అని వస్తుంది. వారి కేవలం ఆత్మానం పదాన్ని తీసుకుని వాదిస్తారు. అది ఎలాగో చూద్దాం. కృష్ణ పరమాత్మ అన్నది ఎవరైతే ఆత్మ కర్త అంటారో అతను అజ్ఞాని, అతను దుర్మతి అని స్పష్టంగా చెప్పాడు. అయినా పూర్వమీమాంసకుడు మీరు సరిగా అర్థం చేసుకోలేదు, ఆత్మానం ముందు కేవలం అనే విశేషణం ఉంది, అంటే కేవలం ఆత్మ చేస్తుంది, కేవలం ఆత్మ కర్మ చేస్తుంది అని అనుకుంటే అది తప్పు, అది దుర్మతే. కానీ ఆత్మ ఈ పంచ అంగాలతో కలిపి చేస్తుంది అని అర్థం చేసుకోవాలి అంటాడు పూర్వమీమాంసకుడు. అంటే కేవల ఆత్మ కర్త కాదు. ఇక్కడ కేవల అంటే ఓన్లీ ఆత్మ ఒక్కటే కర్మ చేయదు, ఆత్మ పంచ అంగాలతో కలిసి కర్మ చేస్తుంది. ఈ పంచ అంగాల విషయంలో అతనికి ఏమి అబ్జెక్షన్ లేదు. ఈ పంచ అంగాలతో కలిపి చేస్తుంది అంటే ఇది టీం వర్క్ లా చేస్తుంది. పంచహేతు సహిత ఆత్మ కర్త అంటాడు పూర్వమీమాంసకుడు. కానీ శంకరాచార్యుల వారు దాన్ని ఒప్పుకోరు. కేవలం అంటే నిర్వచనం అద్వైత ఆత్మ, ఇంకొకటి లేనిది అని చెప్తారు. అలా ఎలా చెప్పగలవు అని పూర్వపక్షి నిలదీస్తే దీన్ని విశ్లేషిద్దాం అని అంటారు. ఆత్మ ఈ పంచ అనాత్మలతో కలిసి కర్మ చేయలేదు. ఎందువల్ల? ఆత్మనః అసంగత్వాత్ ఆకాశవతు అని హేతువు ఉంది. అంటే ఆత్మ ఆకాశంలాగా దేనితోనూ సంగత్వం లేనిది అని కారణం చెప్పారు. అది కాక ఇంకొక కారణం మనం కూడా చెప్పవచ్చు, శంకరాచార్యుల వారు చెప్పలేదు. కానీ 15వ శ్లోకంలో పంచయేతే తస్య హేతవః అన్నాడు కృష్ణ పరమాత్మ. ఇప్పుడే చూసాం, కాయిక వాచిక మానసిక కర్మలు చేసినా, ధార్మిక అధార్మిక కర్మలు చేసినా ఈ పంచ అనాత్మలతోనే చేస్తాడు అన్నాడు. పంచ అన్నాడు కానీ 6 అనలేదు కదా కృష్ణ పరమాత్మ. కాబట్టి అది కుదరదు. ఇంకొక కారణం కూడా చెప్పవచ్చు అంటున్నారు శంకరాచార్యుల వారు. ఆత్మకి అవిక్రియ స్వభావం ఉంది. అవిక్రియ అంటే క్రియ చేయదు, ఆత్మ క్రియ చేయదు. అందువల్ల ఆత్మను నిర్వికారం అని చెప్పవచ్చు. కర్మ చేసేది మార్పులకి లోనవుతుంది, కానీ ఆత్మ వికారం అంటే మార్పులకి లోనవదు. అందువల్ల ఆత్మ అసంగం. సో అవిక్రియం వల్ల నిర్వికారం, నిర్వికారం వల్ల అసంగం అయింది. ఇది స్టెప్స్ అని శంకరాచార్యుల వారు చెప్పారు. దానికి 2 ఉదాహరణలు కూడా ఇచ్చారు. ఆకాశవత్, ప్రకాశవత్. ఆకాశవత్తు చూసాం, ఆకాశంలో ఎన్నో ఉన్నా కూడా ఆకాశానికి ఇవేవి అంటదు. అలాగే కాంతి మన చేతి మీద పడుతున్నా కూడా చేతికున్న మట్టి కాంతికి అంటదు. లేదా కాంతి చేత్తో కలిస్తే మనం ఇంకొక చీకటి గదిలోకి వెళ్తే మన చేతికున్న కాంతి వల్ల ఆ గది కూడా ప్రకాశవంతంగా అవుతుంది. కానీ అలా అవటం లేదు. అందువల్ల ఆకాశం అసంగం, కాంతి అసంగం, అదేవిధంగా ఆత్మ కూడా అసంగం. పూర్వపక్షి వాదన కేవలం పదం మీద ఈ డిస్కషన్ అంతా అవుతోందని చూసాం.
కేవలం అంటే ఆత్మ మాత్రమే అని అనకుండా అసంగం అని మీరు ఎలా చెప్పగలరు? మీరు మాట్లాడితే అవిక్రియ, నిర్వికార, అసంగ, అకర్త అనే పదాలు ఇష్టం వచ్చినట్టు వాడేస్తున్నారు. వాటికి మీకు నిదర్శనం ఏమిటి అని పూర్వపక్షి నిలదీస్తున్నాడు. దానికి శంకరాచార్యుల వారు ఒక నిదర్శనం కాదు, నాకు శృతి స్మృతి న్యాయ ప్రమాణాలు ఉన్నాయి అని చెప్తున్నారు. ముందు స్మృతి ప్రమాణం చూస్తే భగవద్గీతలోనే అనేక చోట్ల ఉంది. మనం ముందే చూసాం. ఈ అధ్యాయం ఇంతవరకు జ్ఞానయోగం గురించి వచ్చిన అనేక అధ్యాయాల సారాంశం అని. 2వ అధ్యాయంలో 25వ శ్లోకంలో అవ్యక్తోయం అచింత్యోయం అవికార్యోయం ఉచ్యతే అని వస్తుంది. అవికార్యం అంటే వికారాలు లేనిది అని, అంటే మార్పులు లేనిది. కర్మ చేయాలంటే మార్పు చెందాలి, కానీ ఆత్మకు ఈ మార్పులు లేవు. ఆత్మ నిర్వికారం. అవికారం అంటే నిర్వికారం. 3వ అధ్యాయంలో 27వ శ్లోకం ప్రకృతే క్రియమానాని గుణై కర్మాని సర్వసః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే అని వస్తుంది. అంటే ప్రకృతికి ఉన్న 3 గుణాలే కర్మలు చేస్తాయి, కానీ ఆత్మ చేయదు. ఆత్మ చేస్తుంది అని అనుకున్న వ్యక్తి విమూఢాత్మ. అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే అని చెప్పేశాడు అక్కడ కూడా. ఇక్కడ దుర్మతి అంటే అక్కడ విమూఢాత్మ అంటున్నాడు. అంటే అహంకారం పని చేస్తుంటే నేను చేస్తున్నాను అని అనుకున్న వ్యక్తి విమూఢుడు అని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. ఎందువల్ల అంటే పై లైన్కు వెళ్తే ప్రకృతి యొక్క 3 గుణాల వల్ల మనిషి కర్మ చేస్తున్నాడు, కానీ ఆత్మ వల్ల చేయటం లేదు అని చెప్పాడు అక్కడ. దాని తర్వాత 13వ అధ్యాయంలో అనాదిత్వా నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయః శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే. అంటే పరమాత్మ శరీరంలో ఉన్నా కూడా కర్మ చేయడు, భోక్త కూడా అవడు అని దాని అర్థం. ఇంతవరకు స్మృతి ప్రమాణం చూసాం. ఇప్పుడు శృతి ప్రమాణం. బృహదారణ్యకోపనిషత్తులో ధ్యాయతి ఇవ లేలాయతి ఇవ అని 4వ అధ్యాయంలో 3వ బ్రాహ్మణంలో 7వ మంత్రంలో వస్తుంది. ధ్యాయతి ఇవ లేలాయతి ఇవ. ధ్యాయతి అంటే ధ్యానం, మనసుని ప్రశాంతంగా ఉంచటానికి ధ్యానం చేస్తారు. ధ్యాయతి ఇవ, ఇవ అక్షర లక్షలు విలువ చేస్తుంది శాస్త్రంలో. చేస్తున్నట్టుగా. ధ్యాయతి ఇవ అంటే ధ్యానాన్ని చేస్తున్నట్టుగా ఉన్నాను అంటే నేను చేయటం లేదు, మనసు చేస్తోంది అని దాని అర్థం. అలాగే లేలాయతి ఇవ అంటే అనుభవిస్తున్నట్టుగా ఉంది, కానీ నేను అనుభవించటం లేదు అని అర్థం. సో ధ్యాయతి ఇవ కర్తృత్వ నిషేధాన్ని సూచిస్తే లేలాయతి ఇవ భోక్తృత్వ నిషేధాన్ని సూచిస్తుంది. సో కర్మ చేస్తున్నట్టుగా అనుభవిస్తున్నట్టుగా అనిపిస్తోంది, కానీ ఆ చేస్తున్నది ఆత్మనైన నేను కాదు, అనాత్మ చేస్తోంది అని ఈ బృహదారణ్యకోపనిషత్తులోని ఈ మంత్రం అర్థం. ఇప్పుడు న్యాయ ప్రమాణం చూస్తే ఆత్మ నిరవయవం. ఆత్మకు కర్మేంద్రియాలు లేవు, జ్ఞానేంద్రియాలు లేవు. కర్మ చేయాలంటే కర్మేంద్రియాలు కావాలి, తెలుసుకోవాలంటే జ్ఞానేంద్రియాలు కావాలి. తెలుసుకుంటే గాని కర్మ చేయలేదు అని చూస్తూ వస్తున్నాం. కాబట్టి ఆత్మ అకర్త. పూర్వపక్షి ఇంద్రియాలు లేకపోయినా అనాత్మ తోసి చేయించవచ్చు. దానికేం భాగ్యం? ఆత్మకి సహజంగా ఇంద్రియాలు అవసరం లేదు, అనాత్మ ముందుకు తోసి చేయించవచ్చు. దానికి కలం ఉదాహరణ తీసుకోండి. కలం దానంతట అది రాయలేదు, కానీ మనం పట్టుకుని దాని చేత రాయించవచ్చు కదా అని అంటాడు. దానికి శంకరాచార్యుల వారి జవాబు ఆత్మ అపరతంత్రం. అలా ఎప్పుడు చేయగలము? ఆత్మ దేని మీదైనా ఆధారపడి ఉంటే చేయగలం, కానీ ఆత్మ స్వతంత్రం. స్వతంత్రం అనకుండా అపరతంత్రం అంటున్నారు. అపరతంత్రం అంటే పరుల మీద ఆధారపడి లేదు. ఆత్మ స్వతంత్రం.
కాబట్టి ఆత్మను ఎవరు అదుపులో పెట్టలేరు. అనాత్మ ఇలా చెయ్యి అలా చెయ్యి అని ఆత్మను చెప్పలేదు. సో న్యాయపరంగా రెండు చూసాం. ఆత్మ నిరవయవం, ఆత్మ అపరతంత్రం. మూడవది కూడా చెప్తున్నాడు, ఆత్మ అవికారం. అంటే ఆత్మకి మార్పులు లేవు. శరీరానికి షడ్వికారాలు ఉన్నాయి. అస్థి, జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, నశ్యతే అని ఉంది. మనసుకు కూడా అరిషడ్వర్గాలు ఉన్నాయి. కానీ ఆత్మకు ఈ వికారాలేవి లేవు. అందువల్ల ఈ మూడు కారణాల వల్ల ఆత్మ కర్త కాదు. అంటే స్వాభావిక కర్మ చేయలేదు. మనకు తెలియకుండానే ఊపిరి పీల్చుకుంటాం. అటువంటి కర్మ ఆత్మ చేయలేదు. ఆత్మ ప్రయత్నపూర్వకంగానూ కర్మ చేయలేదు. బలవంతంగా ఎవరైనా చేయించినాను చేయించలేదు. అందువల్ల ఈ మూడింటిని కలిపి న్యాయ ప్రమాణం చెప్పాలంటే ఒక అనుమాన వాక్యం రావాలి. అనుమానం అంటే ఇక్కడ లాజికల్, తార్కికమైన వాదన రావాలి. ఆ వాక్యం ఏంటి? ఆత్మ అకర్త నిరవయవత్వాత్ అపరతంత్రత్వాత్ అవికార్యత్వాత్ వ్యతిరేకేన శరీరవతు. కొన్ని పోలికలు చెప్తారు, కొన్ని భిన్నంగా చెప్తారు. అంతకుముందు ఆకాశంలాగా ఇది అసంగం అని చూసాం. ఇప్పుడు ఏమంటున్నారు? ఆత్మకు అవయవాలు లేవు, ఆత్మ స్వతంత్రం, ఆత్మ వికారాలకు లోను కాదు. ఎలా? వ్యతిరేకేన శరీరవతు. శరీరానికి అవయవాలున్నాయి, అది పరతంత్రం, అది వికారాలకు లోనవుతుంది. కానీ ఈ మూడు లక్షణాలు, శరీరానికి ఉన్న ఈ మూడు లక్షణాలు ఆత్మకు లేదు. ఆత్మ అందువల్ల దీనికి భిన్నంగా ఉంది. అందువల్ల ఆత్మ కర్త కాదు అని చక్కని రాచమార్గంలో చూపించారు శంకరాచార్యుల వారు. ఇక్కడితో నిజానికి వాదన ముగించవచ్చు. కానీ శంకరాచార్యుల వారు ఇంకొంచెం వాదన కొనసాగిస్తున్నారు. మామూలుగా ఇలా వాదోపవాదాలు వచ్చినప్పుడు అభ్యుపేద్య వాదన అని చేస్తారు. అభ్యుపేద్య వాదన అంటే ఎదుటివారిది తప్పని ముందు నిరూపించి, తప్పని నిరూపించినా కూడా సరే మీ వాదనే నిజం అనుకుందాం, మీ వాదన ప్రకారం చూస్తే దీనికి ఏం జవాబు చెప్తారు అని ఎదుటివారి వాదనలోని తప్పులను ఎత్తి చూపుతారు. ఆ విధంగా ఇక్కడ అభ్యుపేద్య వాదన ఏమిటి? ఆత్మ కర్మ చేసింది అనే అనుకుందాం. ఆత్మ కర్మ చేసింది అనే అనుకుందాం. కర్మ చేయాలంటే మార్పులు చెందాలి. సరే, ఆత్మ మార్పు చెంది కర్మ చేసింది అని అనుకుందాం మీ వాదన ప్రకారం. కానీ ఒక సూత్రం ఏమిటి? ఎవరు కర్మ చేస్తే వారే కర్మ ఫలాన్ని అనుభవించాలి. సో ఆత్మే కర్మ చేస్తే కర్మఫలం కూడా ఆత్మకే చెందుతుంది. అనాత్మ చేసిన కర్మ యొక్క ఫలం ఆత్మకు అంటదు. ఇప్పుడు 5 అంగాలే కర్మకి హేతువు, వాటికే ఫలం వస్తుంది అని కృష్ణ పరమాత్మ చెప్పాడు. ఇప్పుడు ఆత్మ అనాత్మకు చెందదు కాబట్టి అనాత్మ చేసిన కర్మఫలం ఆత్మకు రాదు. అంటే ఒకరి కర్మఫలం ఇంకొకరికి రాదు. అందువల్ల ఆత్మ కర్త కాదు, ఆత్మ భోక్త కూడా కాదు అని నిరూపించి, కానీ ఆత్మ కర్త అని పొరపాటు పడే అవకాశం ఉంది అని చెప్తున్నారు శంకరాచార్యుల వారు. ఎప్పుడు పొరపాటు పడే అవకాశం ఉంది? అన్యోన్య అధ్యాస అంటారు దాన్ని. 2 వస్తువులు పక్క పక్కన ఉంటే ఒకదాని లక్షణాన్ని ఇంకొక వస్తువుకి ఆపాదించటాన్ని అన్యోన్య అధ్యాస అంటారు. ఉదాహరణకి శాస్త్రం చెప్పేది తెల్ల స్ఫటికం, దాని పక్కన ఎర్రటి మందార పువ్వు. తెల్ల స్ఫటికం పక్కన ఎర్రటి మందార పువ్వు పెడితే ఆ స్ఫటికం ఎర్రగా కనిపిస్తుంది. అది స్ఫటికందే అనుకుంటాం. ఆ స్ఫటికాన్ని తీసి మీరు ఎంతగా రుద్దినా, దాన్ని ఎంత మార్చడానికి ప్రయత్నించినా ఆ ఎరుపు రంగు పోదు. ఎలా పోతుంది? ఆ స్ఫటికాన్ని మందార పువ్వు నుంచి దూరంగా తీస్తే పోతుంది. అది అర్థమయ్యాక రెండోసారి ఆ మందార పువ్వుని స్ఫటికం పక్కనే ఉంచినా మళ్ళీ ఎరుపు రంగు కనపడినా అప్పుడు మీరు బుద్ధిలో కలిగిన మార్పు వల్ల అర్థం చేసుకుంటారు. అప్పుడు విడిగా స్ఫటికాన్ని తీయనవసరం లేదు. ఈ ఎర్ర రంగు మందార పువ్వుకి చెందుతుంది కానీ స్ఫటికానికి కాదు, నేను పొరపాటు పడుతున్నాను అని అర్థం చేసుకుంటారు. సో ఇక్కడ ఫిజికల్గా ఏమీ మార్పు ఉండదు.
అన్యోన్య అధ్యాస చేశాను, స్ఫటికంకి మందార పువ్వు రంగు ఆపాదించాను అని అర్థం చేసుకుంటారు. అదేవిధంగా ఆత్మ అనాత్మలు పక్క పక్కన ఉండటం వల్ల అనాత్మ కర్మ చేసినా ఆత్మ చేసినట్టుగా అనిపిస్తుంది. కానీ ఆత్మ చంపినట్టు ఉన్నా కూడా ఆత్మ చంపదు అని కృష్ణ పరమాత్మ చెప్పాడు. హత్వాపి నా హంతి, ఈ వాక్యాన్ని హత్వాపి నా హంతితో కలుపుకోవాలి. అంటే ఆత్మ చంపినట్టు అనిపిస్తుంది కానీ ఆత్మ చంపదు. దీనికి శంకరాచార్యుల వారు 2 ఉదాహరణలను ఇస్తున్నారు. అంటే ఒకదాని లక్షణాన్ని ఇంకొక లక్షణంగా ఆపాదించుకోవటానికి 2 ఉదాహరణలు ఇస్తున్నారు. ముందు ఇచ్చిన ఉదాహరణకి వీటికి చిన్న భేదం ఉంది. ముందు ఇచ్చిన ఉదాహరణలో 2 భిన్న వస్తువులు పక్క పక్కన ఉన్నాయి. ఎర్ర పువ్వు, స్ఫటికం పక్క పక్కన ఉన్నాయి. ఇక్కడ ఉన్నది ఒకటే వస్తువు కానీ దాన్ని మనం అన్యదాగ్రహణం చేస్తున్నాం. అగ్రహణం అన్యదాగ్రహణం చేస్తున్నాం. ఆలిచిప్పని చూసి ఆలిచిప్ప అనుకోవట్లేదు, అది అగ్రహణం. ఆలిచిప్పను వెండిగా పొరపాటు పడుతున్నాం, అది అన్యదాగ్రహణం. అంటే ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకోకపోవటం అగ్రహణం, దాన్ని వేరే దానిగా అర్థం చేసుకోవటం అన్యదాగ్రహణం. కాబట్టి ఆలిచిప్పను చూసి వెండి అనుకుని పొరపాటు పడటం అన్యదాగ్రహణం. సో ఆలిచిప్ప లక్షణాలను వెండికి ఆపాదిస్తున్నాం. ఆ విధంగా అనాత్మ లక్షణాలను ఆత్మకు ఆపాదిస్తున్నాం. అనాత్మ కర్త అయితే ఆత్మ కర్త అని పొరపాటు పడుతున్నాం. 2వ ఉదాహరణ ఆకాశం. ఆకాశం గురించి 2 పొరపాట్లు పడతాం. ఆకాశానికి అసలు ఆకారం లేదు కానీ అది తలకిందులుగా బోర్లించిన ఒక గిన్నెలాగా ఉంది అని వర్ణిస్తాం. 2వది నీలాకాశం అంటాం. ఆకాశానికి రంగు, రూపు, రుచి, ఆకారాలు లేవు, శబ్దం మాత్రమే ఉంది. కానీ మనం రంగు ఆపాదిస్తున్నాం, నీలాకాశం అంటున్నాం. ఆ విధంగా ఆకాశాన్ని చూసి ఆకారం లేని ఆకాశానికి ఒక ఆకారం ఆపాదించి రంగు లేని ఆకాశానికి రంగు ఆపాదించినట్టుగా ఆత్మ అకర్త భోక్త అయితే మనం ఆత్మకర్త భోక్త అని పొరపాటు పడుతున్నాము. ఇప్పుడు ఒక చిన్న విషయాన్ని గమనించాలి. జ్ఞానం పొందాక కూడా అనుభవం ఏమీ మారదు కానీ ఆ అనుభవాన్ని ఆధారంగా చేసుకుని మనం ఏర్పరచుకున్న అభిప్రాయం మారుతుంది. ఈ ఆకాశం విషయమే తీసుకోండి. మనం సైన్స్కి రాకముందు ఆకాశం బోర్లించిన గిన్నెలా ఉందని నీలాకాశం అని అనుకుంటాం, నీలం రంగులో ఉంది అని అనుకుంటాం. సైన్స్లో నేర్చుకున్నాక, శాస్త్రంలో నేర్చుకున్నాక ఆకాశానికి రంగు రూపు లేదు అని అర్థం చేసుకున్నాక కూడా ఆకాశాన్ని చూస్తే బోర్లించిన గిన్నెగానే ఉంటుంది, నీలం రంగులోనే ఉంటుంది. కానీ ఇప్పుడు మనం ఆకాశం ఇలా ఉంది అని అనము. చూడటానికి ఆకాశం పూర్వపు అనుభవాన్ని మనకి ఇస్తున్నా కూడా ఇప్పుడు మన బుద్ధిలో మార్పు వస్తుంది. పారాడైమ్ షిఫ్ట్ అంటారు దీన్ని. ఇది నాకు అనుభవంలోకి వస్తున్నది కాదు, చూసినదంతా నిజం కాదు అని మనకి చాలా అనుభవాలు నిరూపిస్తూ ఉంటాయి. అందులో ఇదొక అనుభవం. ప్రత్యక్షంగా చూశాను, నా కళ్ళతో చూశాను అనుకుంటాం కానీ చూసినంత మాత్రాన అది నిజం కావాలని లేదు. ఆకాశానికి రంగు రూపులు లేవు అని మనకి అర్థమవుతుంది. అలాగే సూర్యోదయం సూర్యాస్తమయం చూస్తాం. సైన్స్కి రాకముందు సూర్యోదయం సూర్యాస్తమయం చూసి సూర్యుడే ఉదయిస్తున్నాడు సూర్యుడే అస్తమిస్తున్నాడు అనుకుంటాం. కానీ సైన్స్లో నేర్చుకున్నాక సూర్యుడు ఉదయించట్లేదు అస్తమించట్లేదు, భూమి సూర్యుని చుట్టూ తిరగటం వల్ల ఈ మార్పులు జరుగుతున్నాయని తెలుసుకుంటాం. అది తెలిసినా మన అనుభవం మారదు. సూర్యుడు ఉదయించక మానడు, అస్తమించక మానడు, మనం దాన్ని చూసి ఆనందించక మానం. కానీ ఏం మానుతాము? సూర్యుడే ఉదయిస్తున్నాడు అనే భావనని మానుతాం, ఆ అనుభవాన్ని ఆనందిస్తాం. కానీ అది నిజం కాదు అనే జ్ఞానం మన బుద్ధిలో మన వెంట ఉంటూనే ఉంటుంది. అందువల్ల అదే సూత్ర ప్రకారం అహం బ్రహ్మ అస్మి జ్ఞానం పొందాక నేను సర్వవ్యాపకమైన ఆత్మను అనే జ్ఞానం పొందుతాం. కానీ అనుభవం మారదు. నేను పరిమితి ఉన్న జీవునిగానే అనిపిస్తుంది. ఎందువల్ల అంటే నేను
వ్యష్టిపరంగా చూస్తున్నాను, నేను ఒక ఆకారపరంగా నేను పరిమితి ఉన్న జీవిని. కానీ నా జ్ఞానంలో చైతన్యపరంగా నేను సర్వవ్యాపకం అనే అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. అగ్నిలో చేయి పెడితే చేయి కాలుతుంది, అది జ్ఞానం ముందు కాలుతుంది, తర్వాత కాలుతుంది. కానీ జ్ఞానం పొందాక ఈ అనుభవం మారదు అనే విషయం గుర్తుంచుకోవాలి. జ్ఞానం పొందాక కొత్తగా అనుభవం ఏమీ ఏర్పడదు. స్వామీజీ అంటుంటారు, కొంతమంది ఆత్మజ్ఞానం పొందాక జ్ఞాని దేనికి చలించడు అని విని ఏ గుండు సూదితోనో గుచ్చుకుని చూస్తుంటారట. నొప్పి కలుగుతుంటే దానికి ఇంకా జ్ఞానం రాలేదని, నొప్పి కలగకపోతే జ్ఞానం వచ్చిందని పొరపాటు పడతారు. అది చాలా పెద్ద పొరపాటు అంటున్నారు. అలా మీకు గుండు సూదితో గుచ్చుకుని నొప్పి కలగకపోతే ఏదో లోపం వచ్చింది అని డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని కూడా చెప్తారు. ఆ విధంగా జ్ఞానం కలిగితే ఏదో అసాధారణ సిద్ధులు లభిస్తాయని, మన చుట్టూ ఒక హాలో వస్తుందని, మనం మారిపోతామని, ఒక గ్లో వస్తుందని, ఇటువంటి పొరపాటుని ఊహించుకోకూడదు. ద్వైత అనుభవం ఉంటూనే ఉంటుంది, కానీ ద్వైతం లేదు, ఉన్నది అద్వైతం మాత్రమే అనే జ్ఞానం కలుగుతుంది. సో అద్వైత జ్ఞానంలో కూడా ద్వైత అనుభవం ఉంటూనే ఉంటుంది అనేది గుర్తుంచుకోవాలి. పూర్వపక్షి అద్వైత జ్ఞానం పొందాక కూడా ద్వైత అనుభవం కలుగుతుంది అని అంటున్నారు కదా, నాకు అద్వైత అనుభవం కలగాలంటే ఏం చేయాలి అని అడుగుతాడు. అంటే దానికి శంకరాచార్యుల వారి జవాబు, అద్వైత అనుభవం అంటూ లేదు. అద్వైతం అంటే ఉన్నది ఒకటే, అది నిరవయవం, అసంగం, నిర్వికారం, ఇన్ని పదాలు చెప్తున్నాం. అలాంటప్పుడు అది ఉన్నది ఒకటే అయినప్పుడు అనుభవం ఎలా కలుగుతుంది? అనుభవం కలగాలంటే ఇంకొకటి ఉండాలి. అందువల్ల అద్వైత అనుభవం లేదు, అద్వైత జ్ఞానమే ఉంది. సుషుప్తిలో కలుగుతుంది, సమాధిలో కలుగుతుంది అద్వైత అనుభవం అని పొరపాటు పడతారు కొంతమంది. కానీ అది తప్పు అంటుంది శాస్త్రం. సుషుప్తిలో అద్వైతం ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ అక్కడ ద్వైతం అవ్యక్తంలో ఉంది అని చెప్పాలి. ఎందువల్లనంటే సుషుప్తి నుంచి లేవగానే మీ మనసు లేస్తుంది, మీరు అంతవరకు దేని గురించి ఆలోచిస్తున్నారో, ఆందోళన చెందుతున్నారో అవన్నీ మళ్ళీ దూసుకు వస్తాయి. అలాగే సమాధిలో మీరు ఆనందం పొందుతారు, అన్నీ పడుకుంటాయి, కానీ సమాధి నుంచి లేవగానే ఆ ఆనందం మాయమవుతుంది. అందువల్ల సుషుప్తిలో అద్వైత అనుభవం పొందాను, సమాధిలో అద్వైత అనుభవం పొందాను అని అనుకోవటం నిజం కాదు అంటుంది శాస్త్రం. ఆ రెండు అవ్యక్త ద్వైత అనుభవమే అని చెప్తుంది. కాబట్టి కర్మ చేసేది ఎవరు అంటే ఈ పంచ అనాత్మలు మాత్రమే, ఆత్మ చేయటం లేదు అని నిరూపించారు శంకరాచార్యుల వారు. అందువల్ల కేవలం అంటే ఆత్మ మాత్రమే చేయదు, అనాత్మతో కలిసి చేస్తుంది అని కాదు అర్థం. కేవలం అంటే అసంగ ఆత్మ అని అర్థం తీసుకోవాలి అని శంకరాచార్యుల వారు చెప్తున్నారు. కాబట్టి జ్ఞాని నేను కర్తను అనే భావన నుంచి విడిపడతాడు, కానీ అజ్ఞాని ఈ జ్ఞానం ఉన్నా కూడా అతనికి ఈ జ్ఞానం తెలియక నేను కర్తను అని పొరపాటు పడతాడు అంటున్నారు. అంతేకాదు ఆత్మ అకర్త అభోక్త అని నిరూపించడానికి ఇంకొక కోణంలోంచి కూడా చూడవచ్చు. ఇక్కడ శంకరాచార్యుల వారు ఇంకొక విషయం కూడా స్పష్టం చేస్తున్నారు. ఆత్మ అకర్త అభోక్త అని కృష్ణ పరమాత్మ ఇప్పుడు కొత్తగా చెప్పుకు రావటం లేదు. తను ఉపోద్ఘాతంలో ఏం చెప్పాడో, మధ్య అధ్యాయాల్లో ఏం చెప్పాడో దాన్నే ఇక్కడ మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. 18 అధ్యాయాల్లో కొత్తగా ఏ విషయము చెప్పడు, అంత ముందు చెప్పిన వాటినే సంగ్రహంగా చెప్తాడు. అందువల్ల ఈ అధ్యాయాన్ని ఉపసంహార అధ్యాయం అని అంటారు. 2వ అధ్యాయంలో ఏమన్నాడు? నాయం హంతి నా హన్యతే అన్నాడు. అంటే ఆత్మ చంపదు, చంపబడదు అన్నాడు. అక్కడ కూడా అంత డైరెక్ట్ గా చెప్పకుండా ఎవరైతే ఆత్మ చంపుతుంది, ఆత్మ చంపబడుతుంది అనుకుంటారో వారిద్దరూ కూడా పొరపాటు పడుతున్నారు. ఎందువలనంటే ఆత్మ చంపదు, చంపబడదు అని చెప్పాడు. దాని తర్వాత నా హన్యతే హన్యమానే శరీరే అన్నాడు. అంటే శరీరం చంపబడిన ఆత్మకి చావు లేదు. అందువల్ల ఆత్మ శాశ్వతం, అనాత్మ అశాశ్వతం అని నిరూపించాడు. కాబట్టి
ఈ జ్ఞానం ఎక్కడ పొందాలి అంటే బుద్ధిలో పొందాలి. ఆ బుద్ధిలో పొందితే అజ్ఞాన జనిత పొరపాటు కూడా మాయమవుతాయి. జ్ఞాన కర్మ సన్యాసం చేయాలి అంటే జ్ఞానేన అజ్ఞాన సన్యాస. జ్ఞానం పొందితే అజ్ఞానం త్యజిస్తాడు. సన్యాసం అంటే ఇక్కడ త్యజించటం, పారద్రోలటం. సో జ్ఞానేన అజ్ఞాన సన్యాస, జ్ఞానేన కర్తృత్వ సన్యాస. జ్ఞానం పొంది నేను కర్తను అనే భావనని పారద్రోలాలి. జ్ఞానేన కర్మ సన్యాస, జ్ఞానం పొంది నేను కర్మ చేస్తున్నాను. కర్మ అంటే ఇక్కడ క్రియ. జ్ఞానం పొంది నేను క్రియ చేస్తున్నాను అనే భావనను పారద్రోలాలి. జ్ఞానేన సంసార సన్యాస, జ్ఞానం పొందితే సంసారం నుంచి బంధ విముక్తుడు అవుతాడు. ఇది భగవద్గీత యొక్క సారాంశం. ఈ పదాలు మళ్ళీ చూస్తే జ్ఞాన కర్మ సన్యాస అని ఒక ముక్కలో చెప్పచ్చు. అంటే జ్ఞానేన అజ్ఞాన సన్యాస, జ్ఞానేన కర్తృత్వ సన్యాస, జ్ఞానేన కర్మ సన్యాస, జ్ఞానేన సంసార సన్యాస. ఇది భగవద్గీత సారం. అలా ఎలా చెప్పగలరు అంటే ఒక గ్రంథం యొక్క సారాంశం ఏమిటి తెలుసుకోవాలంటే పూర్వమీమాంసలోనే షడ్లింగ విచారణ అని వస్తుంది. 6 అంశాలని ఉపయోగించి ఆ గ్రంథం యొక్క తాత్పర్య నిర్ణయం చేస్తారు. అందులో మనం 3 అంశాలు చూస్తే ఉపక్రమ, ఉపసంహారం, అభ్యాస. వీటి వల్లనే జ్ఞానయోగమే సారాంశం అని అర్థమవుతుంది. ఉపక్రమం అంటే ఎలా మొదలైంది, ఉపసంహారం అంటే ఎలా మొదలైందో అలాగే ముగించాలి. 2వ అధ్యాయం ఉపక్రమం అయితే 18వ అధ్యాయం ఉపసంహారం అని చూసాం. మధ్యలో చాలా చోట్ల ఈ జ్ఞానయోగం గురించి వస్తుంది. 2వ అధ్యాయంలో వస్తుంది, 3వ అధ్యాయంలో వస్తుంది, 5వ అధ్యాయంలో వస్తుంది, 7వ అధ్యాయంలో వస్తుంది, 13వ అధ్యాయంలో వస్తుంది. అలా చాలా చోట్ల జ్ఞానయోగం గురించి కృష్ణ పరమాత్మ చెప్పుకొస్తాడు. సో జ్ఞానయోగం భగవద్గీత యొక్క సారాంశం అని దీనివల్ల తెలుస్తోంది. ఇప్పుడు 2వ అధ్యాయంలో 19, 20, 21 శ్లోకాలు చూస్తే ఈ విషయం మనకి బాగా అర్థమవుతుంది. 19వ శ్లోకాన్ని ప్రతిజ్ఞా వాక్యం అనవచ్చు. అంటే ఒక విషయాన్ని సూచిస్తారు. ఆత్మ అకర్త భోక్త అని ఆ శ్లోకంలో చెప్పాడు. ఆ లైన్లు ఏమిటి? నాయం హంతి నా హన్యతే, ఇది ఉపక్రమ శ్లోకం. తర్వాత 20వ శ్లోకంలో అలా ఎందుకు చెప్పాడు దానికి హేతు ఇస్తున్నాడు, అంటే తర్కం. ఏమిటా తర్కం? న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణః న హన్యతే హన్యమానే శరీరే. న హన్యతే హన్యమానే శరీరం. శరీరానికి వికారాలు ఉన్నాయి కానీ ఆత్మకు వికారాలు లేవు. ఆత్మ నిర్వికారం. నిర్వికారం అయితే ఆత్మకర్త కాదు అనే విషయాన్ని తార్కికంగా ఇక్కడ నిరూపించాడు. వికారాలు లేవు అని ఎలా చెప్తాం? నా జాయతే మ్రియతేవా, పుట్టుక లేదు, మరణం లేదు. ఈ మార్పులన్నీ శరీరానికి చెందుతాయి కానీ ఆత్మకు చెందవు అని చెప్పాడు. కాబట్టి ఇది హేతు అవుతుంది. 21వ శ్లోకంలో మళ్ళీ ఆ ప్రతిజ్ఞా వాక్యాన్ని మళ్ళీ చెప్తాడు. దాన్ని నిగమన వాక్యం అంటారు. అందులో ఏమని చెప్పాడు? వేద అవినాశినం నిత్యం కం ఘాతయతి హంతి కం. ఆత్మ నిత్యం కాబట్టి ఆత్మ ఎవరిని చంపిస్తుంది, ఎవరిని చంపుతుంది అని ప్రశ్నిస్తాడు. దీని రిటారికల్ క్వశ్చన్ అంటారు. అంటే ఆత్మ ఎవరిని తనంతట తాను చంపదు, ఎవరిని చంపించదు కూడా అని అక్కడ అర్థం చూసాం. కాబట్టి ఆత్మ కర్మ చేయదు. దీని కర్మ ఆభాస అంటారు. కర్మకి కర్మ ఆభాసకు భేదం ఏమిటి? అజ్ఞాని జ్ఞాని ఇద్దరూ కర్మలు చేస్తారు. కానీ అజ్ఞాని నేను కర్మలు చేస్తున్నాను అనుకుని చేస్తాడు. అతను కర్తృత్వ భావనతో చేస్తాడు కాబట్టి భోక్తృత్వాన్ని కూడా అతను అనుభవించాల్సి ఉంటుంది. కానీ జ్ఞాని నేను చేయటం లేదు, అనాత్మ చేస్తోంది, ఆత్మనైనా నేను కర్మ చేయటం లేదు అనుకుంటాడు కాబట్టి అతనికి కొత్తగా ఆగామి పుణ్యం అంటదు. ఇంకొక సందర్భంలో చూసాం, జ్ఞాని వేయించిన గింజ లాంటి వాడు అని. వేయించిన గింజని మీరు గనక సారవంతమైన నేలలో పాతిపెట్టినా కూడా దాని నుంచి మొక్క మొలవదు.
అలా జ్ఞాని వేయించిన గింజలా అయిపోతాడు. కాబట్టి అతను ఎన్ని కర్మలు చేసినా అతనికి కర్మఫలం అంటదు. అందువల్ల గృహస్థ జ్ఞాని జ్ఞాన కర్మ సముచ్చయం చేయడు. ఒకవేళ చేస్తాడు అని మీరు అనేటట్టే దాన్ని జ్ఞానకర్మ ఆభాస సముచ్చయం అని అనాల్సి ఉంటుంది. దీనికి ఉదాహరణ అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. అహంకారంతో మమేకం చెందిన అజ్ఞానే నేను కర్మలు చేస్తున్నాను అని అనుకుంటాడు. మరి జ్ఞాని ఏమనుకుంటాడు? గుణాగుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే. ప్రకృతి గుణాలు కర్మ చేస్తున్నాయి కానీ నేను చేయటం లేదు అంటే ప్రకృతి గుణాలు ఉన్న నా అహంకారం కర్మ చేస్తుంది కానీ ఆత్మనైన నేను కర్మ చేయటం లేదు అని అతను అర్థం చేసుకుంటాడు. దీనికి జ్ఞాని యొక్క మనస్థితిని అద్భుతంగా వర్ణించే శ్లోకం 4వ అధ్యాయంలో 18వ శ్లోకం, అది చూద్దాం. కర్మణ్య కర్మయ పశ్యేత్ అకర్మణి చ కర్మయః న బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృష్ణ కర్మకృత్. ఈ శ్లోకాన్ని అక్షరాలా తీసుకుంటే జ్ఞాని కర్మలో అకర్మను అకర్మలో కర్మను దర్శిస్తాడు అని వస్తుంది. అంటే కర్మ చేస్తున్నట్టు కనిపిస్తున్నా ఆత్మ కర్మ చేయదు అని, కర్మ చేయనట్టు కనిపిస్తున్నా అనాత్మ కర్మ చేస్తున్నదని అర్థం చేసుకుంటాడు అని ఈ శ్లోకం అర్థం. ఆ విధంగా కృష్ణ పరమాత్మ అనేక చోట్ల ఆత్మ అకర్త అభోక్త అని చెప్పుకొచ్చాడు. కాబట్టి ఇక్కడ కొత్తగా ఆత్మ అకర్త భోక్త అని చెప్పడం లేదు. కొత్తగా మన ఆత్మని కర్తగా నిరూపించిన అవసరం లేదు. ఇది ఉపసంహారం, ఇది గీత యొక్క సారాంశం. కాబట్టి నా హంతి నా నిబధ్యతే అని ముగించాడు. జ్ఞాని ఎదుర్కొండా ఉన్న వీరందరినీ చంపినా కూడా అతనికి చంపిన ఫలం అంటదు అని చెప్పాడు. దీనికి కూడా పూర్వపక్ష ఒక ప్రశ్న అడిగినట్టుగా మనం ఊహించుకోవచ్చు. ఎంతసేపు హంతి హంతి పదం ఎందుకు వాడతారు వేదాంతంలో? అంత తీవ్రమైన పదం వేయటం ఎందుకు అంటే దానికి మన జవాబు ఇక్కడ సందర్భం ఏంటి? కురుక్షేత్ర యుద్ధ భూమి. యుద్ధానికి కౌరవులు పాండవులు వచ్చి చేరారు. వారు అక్కడ ఐస్ క్రీములు ఇచ్చుకోవడానికి పూల గుత్తులు ఇచ్చుకోవడానికి రాలేదు, పార్టీ చేసుకోవడానికి రాలేదు, ఒకరినొకరు చంపుకోవడానికే వచ్చారు. అందువల్ల హంతి పదం వేస్తూ వచ్చాడు కృష్ణ పరమాత్మ. ఇంకొకటి కూడా మనం చెప్పవచ్చు, జ్ఞానికి కర్మఫలం అంటదు కాబట్టి అతను చంపినా చంపినట్టు కాదు అని చెప్తూ వస్తున్నాం. కానీ మొట్టమొదటే కృష్ణ పరమాత్మ క్షత్రియుని పరంగా చూస్తే క్షత్రియుడు ధర్మయుద్ధం చేస్తే అతను చంపినా కూడా చంపినట్టు కాదు అని చెప్తాడు. ఎందువల్ల అంటే ధర్మాది యుద్ధాత్ శ్రేయ అన్యత్ క్షత్రియస్య న విద్యతే. ఒక క్షత్రియునికి ధర్మయుద్ధం చేయటం మించిన మంచి కర్తవ్యం ఇంకోటేది లేదు అని చెప్తాడు. అంటే అతను ధర్మయుద్ధంలో గెలిచాడా తన రాజ్యాన్ని తిరిగి పొందుతాడు. ఒకవేళ ఓడిపోయినా కూడా అందులో మరణించినా అతని స్వర్గాది లోకాలకి వెళ్తాడు కానీ పాపం అంటదు అని చెప్తాడు. అది అజ్ఞాని పరంగా. కానీ ఇక్కడ మనం జ్ఞాని పరంగా చూస్తున్నాం. జ్ఞాని తను అకర్త అని అర్థం చేసుకుంటాడు. ఇక్కడ నా హంతి నా నిబధ్యతే అన్నాడు. అంటే కర్తృత్వం లేకపోతే భోక్తృత్వం కూడా ఉండదు అనే విషయం అర్థం చేసుకోవాలి. ఎందువలనంటే ఎవరైతే కర్మ చేస్తారో వారే దానికి తగ్గ ఫలాన్ని అనుభవించక తప్పదు. ఈ కర్తృత్వ భావంతో చేసిన వారి పరిస్థితి ఎలా ఉంటుంది అనేది 12వ శ్లోకంలో 18వ అధ్యాయంలో చెప్పాడు. అది కూడా ఒకసారి చూద్దాం. అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణ ఫలం భవత్యత్యాగినాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్. ఈ శ్లోకంలో జ్ఞానికి అజ్ఞానికి వచ్చే కర్మఫలం చెప్పేశాడు. అజ్ఞాని అతను చేసిన పనులకు తగ్గట్టుగా ఇష్టఫలం అయిష్టఫలం మిశ్రఫలం పొందుతాడు. జీవించుండగా సుఖ దుఃఖాలు మిశ్రమ ఫలం పొందుతాడు. మరణించాక కూడా ఊర్ధ్వలోకాలకు వెళ్ళొచ్చు, అధోలోకాలకు వెళ్ళవచ్చు, మధ్యమ లోకం అయిన భూలోకంలోనే మళ్ళీ పుట్టవచ్చు అని చెప్పాడు. సో 3 రకాల కర్మఫలం వస్తుంది. ఎందువల్ల అంటే అతను నేను చేస్తున్నాను అనుకుంటాడు కాబట్టి. కానీ నతు సన్యాసినాం క్వచితు. కానీ సన్యాసికి అంటే ఈ కర్మఫలాన్ని
త్యాగం చేసిన వ్యక్తికి అంటే జ్ఞానికి, తను కర్త కాదు అని అర్థం చేసుకున్న జ్ఞానికి భోక్తగా కూడా కర్మఫలం అనుభవంలోకి రాదు, అతనికి ఆగామి కర్మలు అంటవు అని ఈ శ్లోకంలో చెప్పాడు. అంతకుముందు శ్లోకాల్లో చూస్తాం, పశ్యన్ శృణ్వన్, జ్ఞాని నిల్చున్నా కూర్చున్నా ఏం చేస్తున్నా కూడా నేను చేయటం లేదు అని అర్థం చేసుకుంటాడు కాబట్టి అతనికి అంటదు అనే అంశాన్ని కూడా చూసాం. కాబట్టి జ్ఞాని కర్మలు చేస్తాడు కానీ దాన్ని కర్మ ఆభాస అంటారు, అంటే మిథ్యాత్వ నిశ్చయంలో ఉంటాడు. శంకరాచార్యుల వారు ఇంకొక అడుగు ముందుకు వేసి ఇదంతా భగవద్గీత సారాంశం మాత్రమే కాదు, మొత్తం వేదాల సారాంశమే ఇది. ఎందువలనంటే భగవద్గీత ఉపనిషత్తుల సారం చూస్తూ వస్తున్నాం. ఏమిటి సారం? ఆత్మజ్ఞానం బంధ విముక్తులను చేస్తుంది, ఆత్మ అజ్ఞానం సంసారంలో బంధిస్తుంది. మొత్తం వేదాంత సారం 2 ముక్కల్లో చెప్పమని ఎవరైనా అడిగితే మీరు ఈ 2 వాక్యాల్లో చెప్పవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఆత్మజ్ఞానం బంధ విముక్తులను చేస్తుంది, ఆత్మ అజ్ఞానం సంసారంలో పడవేస్తుంది అని. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.